దేశంలోని పలు నగరాల్లో గాలి కాలుష్యం ప్రమాదకరమైన స్థాయిని మించి నమోదవుతుంది. శీతాకాలంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ప్రధానంగా దేశంలోని కీలక నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ సహా కొన్ని నగరాల్లో గాలి కాలుష్యం తీవ్రంగా ఉండి నగరవాసులకు అస్వస్థతలు ఎదురవుతున్నాయి. ఈ గాలి కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గాలి కాలుష్యాన్ని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఆ స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే గాలి కాలుష్యాన్ని అడ్డుకునే దిశగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముంబైలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాహనాలను రద్దు చేయాలని అధికారంలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 7 సభ్యులతో కూడిన కమిటీని మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముంబై నగరంలో నమోదవుతున్న గాలి కాలుష్యం గురించి అధ్యయనం చేసి 3 నెలల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఫడ్నవీస్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో కేవలం సిఎన్జి ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. రీజియన్లో ముంబై నగరాన్ని ఆనుకుని ఉన్న థానే, రాయ్గఢ్, పాల్ఘర్ జిల్లాలు కూడా ఉంటాయి. ముంబైలో నమోదవుతున్న గాలి కాలుష్యం గురించి ఈ నెల 9వ తేదీన బాంబే హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్పై విచారణ స్వీకరించిన బాంబే హైకోర్టు వాహనాల ద్వారా వచ్చే ఉద్గారాలే గాలి కాలుష్యానికి ప్రధాన కారణాలని పేర్కొంది. అయితే గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలను స్పందించిన ప్రభుత్వం ముంబై నగర పరిధిలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించే సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కేవలం సిఎన్జి ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అనుమతించేలా వ్యూహాలు రచిస్తోంది.